మన ట్రైన్ నెంబర్ వచ్చి 17644 రాజమండ్రి నుంచి తాంబరం వరకు. ది ఎవర్ గ్రీన్ సర్కార్ ఎక్స్ప్రెస్. సైడ్లో అన్ని సక్సెస్ఫుల్గా సాక్రిఫైస్ చేసాము. ఇదే అనమాట వాష్రూమ్ టూర్. ఇంకొద్దులంటే వెళ్ళిపోతాం బయటికి, అసలు బాగోదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం రాజమండ్రి నుంచి చెన్నై వరకు. సో ప్రజెంట్ నేనైతే మన రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను, ఎగ్జాక్ట్ వెస్ట్ టెర్మినల్ ముందనమాట. సో మిగతా విషయాలన్నీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడేసుకుందాం. అండ్ వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే 2-3 వీడియోలు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇదే మా రాజమండ్రి స్టేషన్ అవుటర్ లుక్. నైట్ అయితే ఇంకా తిరిగిపోద్ది మొత్తం లైటింగ్లతో. సో మనమైతే ప్రజెంట్ వెస్ట్ టెర్మినల్లో అయితే ఉన్నాం. ఎంటర్ అవ్వగానే మనకైతే లెఫ్ట్ సైడ్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది, అండ్ ఈ పక్కనే వెండింగ్ మెషిన్ కూడా ఉంటుంది. జనాలు ఎక్కువైతే మనం ఇక్కడే తీసుకోవచ్చు టికెట్. ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు కానీ అక్కడ. ఇప్పుడే డిస్ప్లే బోర్డు మీద అయితే మన ట్రైన్ అయితే మెన్షన్ చేశారు 17644 కాకినాడ పోర్ట్ నుంచి చెంగల్పట్టు వరకు సర్కార్ ఎక్స్ప్రెస్. ఇంకా ప్లాట్ఫామ్ అయితే మెన్షన్ చేయలేదు. టైం వచ్చి ప్రజెంట్ 3:44 అవుతుంది. ఓ అంబికా ధూపమా, ఈ సాంగ్ భలే ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం. విజయవాడ స్టేషన్లో అయితే తెగ ప్లే చేస్తూ ఉంటారు ఈ సాంగ్ని. అండ్ రాజమండ్రి స్టేషన్ అయితే మొత్తం కలకలాడిపోతుంది జనాలతో. సో జస్ట్ ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఏంటంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ ఈరోజు 10 గంటలు లేట్ అంట. అంటే చెన్నైలో మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు ప్రజెంట్ 4:30 అయింది, ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. దాన్ని బట్టి చూడండి ఎలా ఉందో. అదిగోండి 12717 విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు రత్నాచల్ ఎక్స్ప్రెస్ జస్ట్ ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది. నచల్ కూడా గట్టిగానే ఉన్నారు జనం. అండ్ ఇది వచ్చి వెయిటింగ్ రూమ్ అనమాట, ఏసీ అండ్ స్లీపర్. రిజర్వేషన్ అయితే ఉన్న వాళ్ళకి ఇక్కడైతే వెయిటింగ్ రూమ్. ఒకసారి అది కూడా చూసేద్దాం పదండి ఎలా ఉందో. జస్ట్ ఇప్పుడే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. చాలా మంది ఉన్నారు ఈ ట్రైన్కి వెళ్ళేవాళ్ళు. రత్నాచల్ ఎక్స్ప్రెస్కి ముందు 5 జనరల్ అయితే ఇచ్చాడు, కానీ అసలు ట్రైన్ ఖాళీయే లేదు, మొత్తం జనం అంతా నిండిపోయారు. ట్రైన్ జనరల్ మాత్రం ముందు 5 ఉన్నాయి, 5 ఫుల్. ఫైనల్లీ ఇప్పుడే మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. మొత్తం స్టేషన్ అంతా రెనోవేట్ చేస్తున్నట్టు ఉన్నారు. సెకండ్ ప్లాట్ఫామ్ మొత్తం బదులు కొట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. అండ్ థర్డ్ ప్లాట్ఫామ్కి జస్ట్ ఇప్పుడే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇప్పుడే రత్నాచల్ వెళ్ళింది, మన సర్కార్ ఎక్స్ప్రెస్ అనౌన్స్ చేశారు. అండ్ అటు సైడ్ వచ్చి జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చింది. జస్ట్ వచ్చేసింది. మన సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే ఫైనల్లీ రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చింది. అండ్ హీర్ ఈజ్ అవర్ ట్రైన్. 45 నిమిషాలు డిలేతో ఫైనల్లీ రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చింది మన సర్కార్ ఎక్స్ప్రెస్. కాకినాడ పోర్ట్ నుంచి చెంగల్పట్టు వరకు. అండ్ మన సీట్ నెంబర్ వచ్చి 39. అండ్ ఇదే మన సీట్ సైడ్ లోయర్. అండ్ బాయ్ బాయ్ రాజమండ్రి. సో గాయ్స్, యాక్చువల్లీ ఏమైందంటే నాకు ఒక ఆంటీ గారు ఒక మూట అయితే ఇచ్చారు లోపల పెట్టమని. ఆవిడ ఇంతకీ ట్రైన్ ఎక్కడ లేదు, అది ఎవరితో నాకు తెలీదు. ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ అడిగిన తర్వాత తెలిసింది వేరే వాళ్ళని చెప్పి. అండ్ నాకైతే సైడ్ లోయర్ వచ్చింది లాస్ట్ టైం. ఇలాగే లాస్ట్ టైం 2 సార్లు ఒక
గారు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక చోట ఉన్నారు, ఈయన ఒక చోట అయిపోయారు అని చెప్పి నా సీట్ తీసుకున్నారు. ఆ సైడ్లో 2 సార్లు అలాగే జరిగింది, కానీ ఈసారి అలా కాదు. ఎవరు వచ్చినా మన సైడ్లో అయితే వద్దు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. భలే ఉంది కదా కరువు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అండ్ అదిగోండి ఇంజన్. ఇదే మా రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్, చాలా బాగుంటుంది. అండ్ అది వచ్చి అయ్యప్ప స్వామి టెంపుల్, ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదే సరస్వతి ఘాట్. మా రాజమండ్రిలో చూడాలి కానీ చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. చిన్నప్పుడు తిరుపతి వెళ్తున్నప్పుడు ట్రైన్ నుంచి కాయిన్స్ అయితే వేసేవాళ్ళం అనమాట. ఈ బ్రిడ్జ్ రాగానే విండో దగ్గర అయితే కూర్చొని ఉండేవాళ్ళం. సో గైస్ జస్ట్ ఇప్పుడే టీసీ వచ్చి చెక్ చేసుకుని వెళ్ళారనమాట. నేను వెళ్ళి B2లో కూర్చుండిపోయాను. నాది B139 అనమాట. నేను వెళ్ళి B239లో కూర్చున్నాను. సో మనం వెళ్ళి మారాలి. అదండి మనం B139లో కూర్చున్నాం. సో ఇదే మన సీటు 39. రాజమండ్రి నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో కామెంట్ అయితే చేసేయండి. వీళ్ళల్లో ఖచ్చితంగా ఒక్కరైనా మన సబ్స్క్రైబర్ ఉంటారు. సొల్లు. అండ్ వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. నిడదవోలులో కూడా బాగానే ఉన్నారు జనం. అక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఎన్ని చేపలు, ఇంకా రొయ్యల చెరువులు. మొత్తం ఎన్ని చెరువులే, చిన్న 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 చెరువులు. ఈవినింగ్ సన్సెట్ అవుతున్నప్పుడు, మార్నింగ్ సన్ రైజ్ అవుతున్నప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తుంటే భలే ఉంటుంది. మొత్తం సీనరీ అదిరిపోయిద్ది. చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. అబ్బా అదిరిపోయింది అసలు. అయినా కొబ్బరి చెట్లు అన్నీ అటు ఇటు మొత్తం గ్రీనరీయే. ఎటు చూసినా చిన్న చిన్న చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కొబ్బరి చెట్లు, పొలాలు ఇవే కనిపిస్తాయి. అండ్ మన ట్రైన్ అయితే జస్ట్ ఇప్పుడే తణుకు రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయింది. అండ్ వెల్కమ్ టు తణుకు. తణుకులో కూడా చాలా మంది జనం ఉన్నారు ఎక్కేవాళ్ళు. రాజమండ్రి నుంచి తాంబరం వరకు నాకు టికెట్ ప్రైస్ 1040 రూపీస్ అయితే పడింది, అలాంగ్ విత్ ఇన్సూరెన్స్ 3rd ACకి. అండ్ బాయ్ బాయ్ తణుకు. అండ్ ఈ లైన్ ట్రాక్ వచ్చి భీమవరం జంక్షన్ కనెక్ట్ అవుతుంది. అండ్ వెల్కమ్ టు భీమవరం టౌన్. భీమవరం టౌన్లో మన ట్రైన్కి వచ్చి స్టాప్ 5 minutes. ఇప్పుడు దాకా అన్ని స్టేషన్లో జస్ట్ 2 minutes స్టాప్, కానీ భీమవరంలో 5 నిమిషాలు ఆగుతుంది ట్రైన్. టైం 6 అయిపోయింది. కరెక్ట్గా భీమవరం 5:20కి రావాలి, కానీ 40 minutes డిలేలో ఉంది మన ట్రైన్ ప్రజెంట్. వీళ్ళందరూ మన ట్రైన్కి దిగిన వాళ్ళే. సగం స్టేషన్ అయితే ఖాళీ అయిపోయింది, మ్యాక్సిమం అందరూ ఎక్కేశారు మన సర్కార్ ఎక్స్ప్రెస్కే. భీమవరం స్టేషన్కి వన్ ఆఫ్ ది మెయిన్ ట్రైన్ ఇది, సర్కార్ ఎక్స్ప్రెస్. అండ్ బాయ్ బాయ్ భీమవరం.
భీమవరం నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ వాష్రూమ్ అయితే మనకి ఇక్కడ ఇండియన్ స్టైల్ అయితే ఉంది ఒకటి. ఇండియన్ రైల్వేస్ వాష్రూమ్ టూర్ చేద్దాం. వాష్రూమ్ టూర్ చేద్దామా వద్దులండి, బాగోదు. జస్ట్ ఎలా ఉందో చూసి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ వచ్చి మనకు ఒక ట్యాప్ ఉంది, 1 టైం ప్రెస్ ఇది. అండ్ ఆ పక్కనే హ్యాండ్ వాషర్ లిక్విడ్ పెట్టారు ఒకటి, టిష్యూ. అండ్ అక్కడే చిన్న సోప్ ఉంది. అండ్ ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా ఉంది. అండ్ చిన్న మిర్రర్. ఇదే అనమాట వాష్రూమ్ టూర్. ఇంకొద్దులంటే వెళ్ళిపోతాం బయటికి, అసలు బాగోదు. మనమే ఫస్ట్ అనుకుంటా ఇలా వాష్రూమ్ టూర్ చేసింది. జస్ట్ నార్మల్గా చూపించాను అంతే. బోత్ ఇండియన్ అండ్ వెస్టర్న్ రెండూ ఉన్నాయి. కొన్ని బోగీలకి కేవలం ఇండియన్ ఇచ్చారు, కొన్ని అయితే వెస్టర్న్ కూడా ఇచ్చారు. మొత్తం బోగి అంతా శానిటైజ్ చేస్తున్నారు ఇప్పుడే. వెల్కమ్ టు విజయవాడ. మన ట్రైన్కి స్పెషాలిటీ అంటూ ఉందండి. ఏంటంటే ట్రైన్ ఎంత లేట్ అయినా సరే మార్నింగ్ తాంబరం మాత్రం కరెక్ట్ టైంకి తీసుకెళ్ళిపోతారు. మన ట్రైన్ విజయవాడ మాత్రం కరెక్ట్ టైంకి అయితే తీసుకొస్తాడు. మొత్తం 40 మినిట్స్ డిలే కవర్ చేస్తారు. జనరల్ విజయవాడ వచ్చేటప్పటికి ఎలా ఉందో చూద్దాం పదండి. పర్లేదు, బాగానే ఉంది. మరీ అంత రష్ ఏం లేదు, బాగానే ఉంది. రైల్ ఫ్యాన్స్కి మాత్రం ఈ యాడ్ ఒక ఎమోషన్. నేనైతే ఫస్ట్ టైం ఒక యాడ్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ విన్నాను. మీలో ఎంతమందికి యాడ్ ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా బ్యాగ్ కూడా తీసుకొచ్చేస్తున్నాను. ఎందుకంటే చెప్పలేం కదా ఎప్పుడేం జరుగుతుందో. అసలే దొంగలు చాలా ఎక్కువ ఉన్నారు, అందుకే ల్యాప్టాప్ బ్యాగ్లో ఉంది. సో అందుకే తీసుకెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్ళినా. మన ట్రైన్కి విజయవాడ స్టేషన్లో టోటల్ 15 మినిట్స్ స్టాప్ ఉంటుంది. అండ్ మన ట్రైన్ కృష్ణా బ్రిడ్జ్ పైన కూడా ఎంటర్ అయిపోయింది. అండ్ దుర్గమ్మ తల్లి టెంపుల్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ట్రైన్లోంచి. మన పక్క బెర్త్లో కూర్చొని అన్న వాళ్ళు లోకో పైలట్ అనుకుంటా. చూడండి రెడ్ అండ్ గ్రీన్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనకి ఒక పిల్లో ఇచ్చారు అండ్ అలాగే ఒక బ్లాంకెట్ కూడా. సో అలా పిల్లో పైన బ్లాంకెట్ వేసి సెట్ చేసా. అండ్ ఈ కవర్లో మనకి 2 బెడ్షీట్స్ ఉంటాయి. మళ్ళీ ఆ బ్లాంకెట్ పైన ఒక బెడ్షీట్ వేసా అండ్ ఇంకో బెడ్షీట్ మనం కప్పుకోవడానికి. మొత్తానికి అంతా సెట్ అయిపోయిందిరా బాబు అన్న టైంకి అక్క వచ్చారు. యాక్చువల్లీ ఈ అక్క వాళ్ళది పైపెత్, మనది సైడ్ లోయర్ కదా. ఆ అక్క వాళ్ళు కూడా చిన్న బాబు కూడా ఉన్నాడంట. సో మనం వచ్చి సైడ్ లోయర్ ఇస్తారా అని అడిగారు. సైడ్ లోయర్ని సక్సెస్ఫుల్గా సాక్రిఫైస్ చేసాము. 12 ఏళ్ల క్రితం మా ఊరు జాతరలో తీయించుకున్నానండి. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. ఆ బుడ్డోడు ఉన్నాడు కదా, ఆడి కోసమే మన సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. ఆ బుడ్డోడు అంత పని చేశాడు. ఫ్లాష్ బ్యాక్. ఈసారి మన సైడ్ లోయర్ మాత్రం ఎవరికి ఇవ్వద్దు. ఇంకేముంది, నైట్ మనం వీడియో షూట్ చేసిన ఇంకేం కనపడదు, అందుకే ఇంక నేను వీడియో ఏం తీయలేదు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తమిళనాడు. తమిళనాడులోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఫస్ట్ అఫీషియల్ స్టాప్ వచ్చి చెన్నై ఎగ్మోర్ అనమాట. ఇప్పుడు మనకి ప్రజెంట్ కనిపిస్తుంది మీనంబక్కం లోకల్ స్టేషన్. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. అండ్ చెన్నైలో ఏంటంటే మనకి డైరెక్ట్ మెట్రో ఉంటుంది ఎయిర్పోర్ట్కి. అండ్ మనకి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడే ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది. అదిగోండి ఎయిర్పోర్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎయిర్పోర్ట్, మీనంబక్కం ఎయిర్పోర్ట్. అంత క్లారిటీగా అయితే కనపడలేదు, జూమ్ చేయడానికి ట్రై చేస్తాను.
అదే మనకి చెన్నై ఎయిర్పోర్ట్. తాంబరం వచ్చేటప్పటికి స్పీడ్ మామూలు కొట్టట్లేదు, చిన్న కూడా స్పీడ్. మీరు కానీ తాంబరంలో దిగాలనుకుంటే చూసుకుని దిగండి, ఎందుకంటే తాంబరం ముందు ఇంకో స్టేషన్ ఉంటుంది, తాంబరం శానిటోరియం అని. గబుక్కుని అక్కడ దిగేస్తారు మీరు. మన సర్కార్ ఎక్స్ప్రెస్కి తాంబరం శానిటోరియంలో స్టాప్ ఉండదు, ఒకవేళ స్టేషన్ క్లియరెన్స్ లేకపోతే అక్కడ ఆగుతుంది. తాంబరంలో మొత్తం మా కోచ్ అంతా ఖాళీ అయిపోయింది చూడండి. నేను దిగిపోవాలి, అసలు ఎవ్వరు లేరు. మ్యాక్సిమం అందరు తాంబరంలో దిగిపోతారు. అప్పుడే సిగ్నల్ కూడా ఇస్తారు ట్రైన్కి. తాంబరంలో జస్ట్ 2 minutes ఆగుతుంది అంతే ట్రైన్. తాంబరం తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి చెంగల్పట్టు, ఇంక అదే లాస్ట్ స్టాప్ కూడా. అండ్ బాయ్ బాయ్ సర్కార్ ఎక్స్ప్రెస్. మరి మన బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తాంబరం, తమిళనాడు.